సలాడ్ దైవ మర్మములు ఏప్రిల్ 11. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా 18:1. మనలో అనేకులము హన్నా వలె ప్రార్థించుచున్నాము. ఉద్యోగం కొరకు ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు అనేకులము ప్రార్థించుచున్నాము. మన ప్రార్థనలు స్వార్థంతో కూడినవి. దేవుడు మన స్వంత ఏర్పాటు మార్గము ప్రకారము పనిచేయవలెనని కోరుదము. అయితే మనం ఇంకనూ దేవుని అక్కరను గుర్తించినందున దేవుడు ప్రార్థనకు జవాబివ్వడు. మనకు అక్కర ఉన్నది, అయితే దేవునికి కూడా అక్కర ఉన్నది. మనము దేవుని అక్కరను గుర్తించనిది ఆయన ప్రార్థనకు జవాబివ్వడు. దేవుని సేవకులమైన మనము ఉత్తర ఇండియా, దక్షిణ ఇండియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా మరి ఏ ప్రాంతమైనను సరే దాని పట్ల దేవునికి గల అక్కరను గుర్తించుటకు ప్రార్థించవలెను. కొన్ని ఏండ్ల క్రిందట దేవుడు ఒక స్థలములో పనిచేసినందున తిరిగి అచ్చట అట్లే పని చేయవలెనని కోరట తప్పు. అది మన తలంపు. అందుకే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చటలేదు. హన్నా ద్వారా ఎట్లు ప్రార్థించవలెనో మనం నేర్చుకుందాముగాక. మానవుడు లేకుండా దేవుడు పని చేయడు కనుక ఆయనకు ఒక వ్యక్తి అవసరము. హృదయపూర్వకముగా హన్నా దేవునికి ఒక వ్యక్తిని ఇచ్చెను. ఆ వ్యక్తి కొరకే దేవుడు వేచియుండెను.